ఇటీవల ముగిసిన ఒలింపిక్స్ లో మన దేశానికి ఆశించిన స్థాయిలో పతకాలు రాలేదు. మనకన్నా చిన్న చిన్న దేశాలు బంగారు పతకాలు ఎగరేసుకుపోతుంటే మనం ఒక్కటి కూడా సాధించలేకపోయాం. ఇలా ఎందుకు జరుగుతుంది అని అందరూ మదనపడి ఉంటారు. ఇదేం రాకెట్ సైన్స్ కాదు. సులభంగా అర్థం కాకపోవడానికి ప్రకాశం జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే చాలు మనకు పతకాలు ఎందుకు రావడం లేదో ఇట్టే అర్థమైపోతుంది. దేశానికి పతకాలు రాకపోవడానికి ప్రకాశం జిల్లాకు ఏం సంబంధం అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. వివిధ క్రీడల్లో రాణించాలనుకునే క్రీడాకారులను గుర్తించి వారికి సానపట్టి పతక విజేతలుగా మలచడానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఏపీలో కూడా ఇలాగే స్పోర్ట్స్ అథారిటీ ఏళ్లుగా పనిచేస్తూ ఉంది. అన్ని విభాగాల్లాగే ఇందులోనూ అవినీతి తిష్టవేసుకోవడంతో ఆశించిన లక్ష్యానికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది. తాజాగా ప్రకాశం జిల్లాలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల దందా ఒకటి వెలుగు చూసింది. తీగ లాగితే డొంక కదులుతోంది. అసలు ఆటలే ఆడని వారు కూడా నేషనల్స్ ఆడినట్లు సర్టిఫికెట్లు పుట్టిస్తున్నారని, తద్వారా కోట్లు వెనకేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే గత 10 ఏళ్లలో 300 బోగస్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు పలు క్రీడా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ లో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ పీఈటీ టీచర్ శాప్ అధికారులతో కుమ్మక్కై ఈ దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో సాఫ్ట్ బాల్ క్రీడా సంఘం పేరుతో పీఈటీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి నకిలీ సర్టిఫికెట్ల బాగోతానికి తెరలేపినట్లు ఫిర్యాదులు రావడంతో క్రీడాకారుల్లో కలకలం రేగింది. అసలు ఆట తెలియకపోయినా సాఫ్ట్ బాల్ క్రీడలో జాతీయ స్థాయిలో పతకాలు సాధించినట్లు సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు. ఇందుకోసం లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని బాధిత క్రీడాకారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. నకిలీ సర్టిఫికెట్లతో ఎంతో మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారని ఆరోపించారు. నేను గత 2010 నుంచి 2023 వరకు అకాడమీలో సాధన చేస్తూ 11 నేషనల్స్ ఆడటం జరిగింది. నేను ఈ కోర్టు నోటిఫికేషన్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి అప్లై చేసుకోగా ఆ శాప్ వారు 10-10 లిస్టు ప్రకారం ప్రయారిటీ లిస్టు వదిలారు. దాంట్లో నా ముందున్నటువంటి సిహెచ్ కొండారెడ్డి అనే అతను సాఫ్ట్ బాల్ సిల్వర్ మెడల్ని తీసుకొని వచ్చి పెట్టున్నారు. నేను ఆ సాఫ్ట్ బాల్ ప్లేయర్ని ఎంక్వైరీ చేయగా అసలు ఆ టోర్నమెంట్ అతను ఆడలేదు అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిని పూర్తిగా ఎంక్వైరీ చేయగా అతను సెక్రటరీ దగ్గర కొంత అమౌంట్ కొన్ని లక్షలు దారపోసి ఆ సర్టిఫికేట్ కొని ఇక్కడికి వచ్చి జాబుకి అప్లై చేశాడు. అదే దొంగ సర్టిఫికేట్తో యానిమల్ హస్బెండరీలో ప్రకాశం జిల్లాలో అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు ఆల్రెడీ. దానికి రిజైన్ చేసి మళ్ళీ కోర్టుకి ప్రాసెస్ సర్వర్కి జాబుకి వస్తానని చెప్పి వెరిఫికేషన్కి వచ్చారు. ఇలా దొంగ సర్టిఫికేట్ వల్ల ఒకే పర్సను ఎన్ని జాబులకు స్పోర్ట్స్ కోటాలకి అప్లై చేసి రావటం వల్ల అనేక మంది క్రీడాకారులు చాలా అన్యాయం అయిపోతున్నారు. ఈ బోగస్ సర్టిఫికెట్ల బాగోతంపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. తర్వాత మేము ఈ ఎవిడెన్స్ మొత్తం అతనిని తెలియకుండా మేము అదే రోజు అతన్ని షూట్ చేసాం, వీడియో రికార్డు. దాంట్లో అతను స్వతహాగా నేను సార్ అతను 2 లక్షలు ఇచ్చాడు సార్ అనేసి ఒప్పుకున్నాడు. ఆ వీడియో, టీం ఫోటోలు, టీం ఆడిన వీడియోలు అన్నీ జడ్జి గారి హైకోర్టు రిక్రూట్మెంట్ జడ్జి గారి దగ్గర, జిల్లా కోర్టు జడ్జి గారి దగ్గర, స్పందనలో కలెక్టర్ గారి దగ్గర, శాప్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వటం జరిగింది. జడ్జి గారు వాటిని అన్నిటిని పరిశీలించి శాప్కి ఎంక్వైరీకి సిహెచ్ కొండారెడ్డి అనే అతన్ని పంపడం జరిగింది. శాప్ వారు ముఖ్య పాత్ర పోషించడం వల్ల ఆ ఫైలు నెల రోజులైనా సరే ఇంతవరకు దాన్ని మమ్మల్ని పిలిచి మీరు ఇట్లా సబ్మిట్ చేశారు, దాన్ని ఎంక్వైరీ చేయలే, ఇంతవరకు ఒక మాట కూడా ఎంక్వైరీ చేయలే దాన్ని. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మనీ తీసుకొని ఆల్రెడీ ఆ సర్టిఫికేట్కి జెన్యూనెస్ ఇచ్చారు. మేము ఈ ఆధారాలు సబ్మిట్ చేయడం వల్ల ఆ అబ్బాయికి ఫేక్ సర్టిఫికేట్ అని క్లారిటీగా ఉండటం వల్ల వాళ్ళు దాన్ని ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. మరీ ముఖ్యంగా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ నిజమైన క్రీడాకారులకు అన్యాయం చేస్తున్నాడని, దీనిపై ప్రశ్నిస్తే తనపై ఫిర్యాదు చేసినందుకని సమాధానమిచ్చాడని మరికొందరు బాధితులు వాపోతున్నారు. సర్టిఫికెట్లు అమ్ముకుంటూ అర్హులకు అన్యాయం చేస్తున్నాడని చెబుతున్నారు. ఆడే ప్లేయర్కి, జెన్యూన్ ప్లేయర్కి సెలక్షన్స్ ఇవ్వట్లేదు ఏంటని బొడ్డు సుబ్బారావు గారు సెక్రటరీ గారిని అడిగితే అతను సెక్రటరీలో నేషనల్స్ అమ్ముకుంటూ నిజమైన క్రీడాకారులకు అన్యాయం చేస్తున్నాడు ఏంటని ప్రశ్నిస్తే మమ్మల్ని సెలక్షన్స్ రానివ్వట్లేదు. సెలక్షన్స్కి ఎందుకు రానివ్వరు సార్ అని అడిగితే మీరు నా మీద కంప్లైంట్ ఇచ్చారు, నేను అందుకే మిమ్మల్ని రానివ్వట్లేదు అని చెప్పి అన్నాడు. తీరా అని చూస్తే మంచి ప్లేయర్, జెన్యూన్ ప్లేయర్కి అన్యాయం చేస్తున్నారు. గత 14 సంవత్సరాల నుంచి నేను ఆడుతున్నాను, నాకు నేషనల్లో మెడల్ లేదు, కానీ రాత్రికి రాత్రి డబ్బులకి మాట్లాడుకొని ఒక 13 సంవత్సరాల అబ్బాయి, ఒక పీఈటీ కొడుకు, ఒక పీఈటీకి సంబంధించిన రిలేషన్ వాళ్ళ అబ్బాయిలు పిల్లలు మెడికల్ కోసం, డాక్టర్ సర్టిఫికేట్ల కోసం నైట్కి నైటే నేషనల్ గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ కొంటున్నారు. అసోసియేషన్ సెక్రటరీ బొడ్డు సుబ్బారావు వల్లే తమకు స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా పోయాయని మరొక బాధితుడు ఆరోపించారు.
దీనిపై తాము హైకోర్టును కూడా ఆశ్రయించామని, ఎలాగైనా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 2019లో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలు మా జగన్ గారు వదిలినప్పుడు దానికి మేము అప్లై చేసినాం. స్పోర్ట్స్ కోట కింద వేరే స్పోర్ట్స్ కింద మేము నేషనల్స్ మెడలిస్టులు ఇద్దరమే మెడలిస్టులు అయినా మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అప్పుడున్నటువంటి చీఫ్ కోచ్ బొడ్డు శ్రీనివాసులు గారు మాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా కాల్ లెటరు మెసేజ్ కానీ ఏం పెట్టకుండా ఒక పేపర్ స్టేట్మెంట్ తీసి ఫర్దర్గా అతనికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల పిల్లల్ని పిలిపించుకొని వెరిఫై చేసి సభకు పంపించారు. మాకు స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది. మేము హైకోర్టును కూడా సంప్రదించాము. కానీ మాకు ఇప్పుడు మాకు న్యాయం జరగలేదు. ఫర్దర్గా ఇప్పుడు మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మన లోకేష్ అన్న ఇదో చేస్తారనే నమ్మకంతో మేము ఫర్దర్గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇలా జారీ చేసిన 300 బోగస్ సర్టిఫికెట్లలో 150 వరకు ఎంబీబీఎస్లో స్పోర్ట్స్ కోటా కింద సీట్లు సాధించేందుకు అమ్ముకున్నారని అనుమానిస్తున్నారు. దాని మీద ఎంక్వైరీ చేస్తే దాదాపు ఈ స్టేట్లో దాదాపు 150 మెడికల్ సీట్లు బయటకు వచ్చినాయి దొంగ సర్టిఫికేట్ల వల్ల. పర్టికులర్గా 3 గేముల్లో వస్తున్నాయి. మొట్టమొదటి గేము సాఫ్ట్ బాల్, రెండోది ఫెన్సింగ్, మూడోది రోలర్ స్కేటింగ్. మొత్తం మీద రాష్ట్రంలో 56 గేములు పర్టికులర్గా ఆడుతుంటే 30 గేములకి స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటే కేవలం 3 గేమ్స్లో మాత్రమే మెడికల్ సర్టిఫికేట్లు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో తమ వద్ద ఉన్న ఆధారాలను జిల్లా కలెక్టర్, క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లకు స్వయంగా కలిసి ఇచ్చామని బాధితులు చెప్పారు. దీనిపై స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. గౌరవ మినిస్టర్ గారిని, స్పోర్ట్స్ మినిస్టర్ గారిని, అలానే గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కూడా మేము కలిసి విన్నవించాం. లోధా కమిటీ నిబంధనల మేరకు క్రీడా సంఘంలో సభ్యులుగా ఒకరు 4 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. వాళ్లు ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆయన కానీ వారి కుటుంబ సభ్యులు కానీ కేవలం ఒకసారికి మించి కమిటీలో కొనసాగరాదు. కానీ నకిలీ ధృవీకరణ పత్రాల మంజూరులో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బొడ్డు సుబ్బారావు 1999 నుండి 2018 వరకు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధిగా కొనసాగారు. అనంతరం కొన్ని సంవత్సరాల పాటు ఆయన కుటుంబ సభ్యులే ప్రతినిధులుగా వ్యవహరించారు. ప్రస్తుతం మళ్లీ ఆయనే అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పదవిలో కొనసాగుతున్నారు. క్రీడా సంఘాలు ఏర్పాటు చేసి పోటీలు పెట్టకుండానే నిర్వహించినట్లు చూపి క్రీడా సర్టిఫికెట్లు అమ్ముకున్నట్లు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఆయన మాత్రం తనకీ పాపం తెలీదని, విచారించి తప్పు చేసినట్లయితే శిక్షించండని చెబుతున్నారు. ఆంధ్ర కోఆర్డినేటర్గా సేనయ్య ఉంటూ ఆమె డిఎస్జీగా ఉన్న సమయంలో కొన్ని నిధులు దుర్వినియోగమయ్యానని నేను అడిగినందుకు నా మీద కక్ష కట్టి ఇలాంటి ప్రచారానికి ముందున్నారు. వీరే స్పోర్ట్స్ కోటాల్లో ఖోఖో దగ్గర నుంచి సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చి కొన్ని వ్యాయామ ఉపాధ్యాయుల భార్యలకు కానీ అసలు గుర్తు తెలియని వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చేసి ముందుగానే ప్రయారిటీ పసిగట్టి అవతల అసోసియేషన్లు రానివ్వకుండా చేసి కొన్ని లక్షల రూపాయలు దండుకొని ఆమె వీళ్ళిద్దరు కలిసి పోస్టులు ఇచ్చారు. ఇది మీరు విచారించి నేనేమన్నా తప్పు చేసి ఉండి దగిలీ సర్టిఫికేట్లు ఇచ్చి విచారించి నా మీద చర్య తీసుకోమని మేడం గారికి చెప్పడమైనది. అసోసియేషన్ ప్రతినిధిగా ఉన్న గురుకుల పాఠశాల పీఈటీ కుమారుడు, కుమార్తె, మరో 2 ఆయన బంధువులు ఇదే తరహా సర్టిఫికెట్లు పొంది ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్లుగా పనిచేస్తున్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అలాగే మరికొందరు దొంగ సర్టిఫికెట్లతో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలున్నాయి. ఈ సర్టిఫికెట్ల కుంభకోణం జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో నడిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సాప్ ప్రతినిధులు కూడా సహకరించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం మీద విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హామీ ఇచ్చారు. దాని మీద విచారణ జరుగుతుంది. ఏది కూడా వెంటనే యాక్షన్ తీసుకుని ముందు విచారణ చేస్తారు. విచారణలో ఎవరైనా తప్పులు చేస్తే దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. కేవలం ఒక్క జిల్లాలోనే 300 మంది జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్నారని, నకిలీ సర్టిఫికెట్లు పుట్టించి లబ్ధి పొందారంటే ఇక దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ విషయంలో ఎంత అవినీతి చోటు చేసుకుని ఉంటుందో ఊహించవచ్చు. నిజమైన క్రీడాకారులు ఎందరో ఇలాంటి అవినీతికి బలైపోవడం వల్లే భారత్ పతకాల సాధనలో వెనుకబడి ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.